आनंद सद्गुरु अवधूत वेंकटेशाय महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु अवधूत श्री वेंकटेशाय वाరి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం శ్రీ సిద్ధారూఢ స్వామి గురించి వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సిద్ధారూఢ స్వామి కర్ణాటకలో హుబ్లీ అనే ప్రాంతంలో ఉండేవారు. ఆయన యొక్క జననము ఓంకార ఉచ్చారణతో సాక్షాత్తు పరమేశ్వరుడే అవతరించిన స్వరూపంగా అక్కడ అవతరించారు. దానికి తగిన విధంగానే ఆయన చిన్నతనం నుంచి కూడా అద్భుతమైన దివ్యమైన మహిమలు ప్రకటమవుతూ వచ్చింది. కారణం పుట్టుకతోనే ఆయన అవతార పురుషుడు, దివ్య స్వరూపం. ఆయన చెప్పిన ప్రతి మాటలో కానీ, ఆయన చేసిన ప్రతి చేష్టలో కానీ, బాల్య చేష్టలు, ఆ చేష్టల్లో కూడా అద్భుతమైన ఆంతరంగికమైన ఆధ్యాత్మిక తత్వం ఇమడబడి ఉంటుంది. గత వారం దున్నపోత మీద కూర్చోవడం, అది కదలకపోతే అది నిర్జయమైపోవడం, వాటి గురించి వివరించుకున్నాం. అలాగే ఆశ ఉంటే మనిషికి తద్వారా ఏం కలుగుతుంది? కామం కలుగుతుంది, కోరిక కలుగుతుంది, కోపం వస్తుంది, వివేకం కోల్పోతాము, అశాంతి కలుగుతుంది అని ఆ నేరేడు పండ్ల ద్వారా మనకు అర్థమైంది. ఇట్లా ఒక్కొక్క సంఘటన ద్వారా మహాత్ములు ఏమి తెలియజేస్తున్నారు అది మనం గుర్తించాలి. ఆ తత్వంలో ఉన్న సారాన్ని గుర్తించాలి. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించే తప్ప మన యొక్క జీవన సత్యం మనకి బోధపడదు. అందుకని ఇదే బాల్య యొక్క మహిమలని చెప్పాలి. మన ఇక్కడ ఏముంటుందో గ్రహిస్తాం. ఒకరోజు అందరూ కలిసి స్నానానికి ఏటికి వెళ్ళారు. చిన్నపిల్లలు కదా. ఏటికి వెళ్ళిన తర్వాత అందరూ ఈత కొట్టడం దిగారు. వాళ్ళు ఒకడు ఈత రాదు, వాడి పేరు దేవదత్తుడు. ఎవరికి ఈత రాదో వాళ్ళని ఏపిస్తాం. మనం ఈత వచ్చి ఆడుకో. ఎవరికి ఈత వాడికి ఈత భయం అన్నాడు అనుకోండి, వాడిని ఆట పట్టించాలి. ఇది మన సహజ గుణం. ఆ విధంగా నాకు ఈత రాదు భయం అంటే అప్పుడు అన్నాడు, నువ్వు భయపడుతున్నావు, నేను నిర్భయుతులు చేస్తా. పదాలు చూడండి అనుకుంటావు. నీకు భయంలో ఉన్నావు, నేను నిర్భయుని చేస్తా, అంటే భయం లేకుండా చేస్తా అని ఈ శుద్ధుడు చేశాడంటే పట్టుకున్నాడు. వాళ్ళ మధ్య వెళ్ళి నీళ్ళలో ముంచపోయాడు. ముంచదాన్ని ఏమి వెళ్ళగాల 8 పిల్లకాయలు ముంచుతా అంటే సిద్ధులు పట్టుకొని నేను గబుక్కను ముంచేసి లోపలికి వెళ్ళి బయట చేసినాడు. ఆ పిల్ల మాత్రం లోపల ఉంది. వాడు ముంచేసినాడు. ఈయన ఒడ్డు కూర్చున్నాడు. ఎవరు? సిద్ధుడు. వెంటనే నీకు భయం పోయింది అంట్లో గట్టి మీద కూర్చొని చప్పట్లు కొడుతూ తాగుతా ఉన్నాడు. ఆడే మునిగిపోయినాడు పిల్లడు. నీకు భయం పోయిన గుడ్డ నుంచి కూర్చో ఉన్నాడు. చుట్టూ పిల్లలు కొంచెం పిల్లలు అంటే బయట వాడికి ఈత రాకపోయా, బయట రాలే. అంతే పిల్లకాయలు పోయి ఇంటికి పోయి ఊళ్ళోకి పోయేసి అమ్మ మీ అబ్బాయిని నీళ్ళ ముంచేసినాడు వాడు బయట రాలేదు. ఇక కేరీలు కొడుతున్నాడు. ఇక్కడ నీకు భయం పోయిన అంటున్నాడు. వెంటనే ఇదేంటి అన్యాయం కదా అంటే, ఎందుకు నీళ్ళలో వదిలేసావంటే అదేమో న్యాయం అంటే, నాదేం అన్యాయం? అతడు భయరూప సంసార సాగరం భయపడుతున్నాడు. మనం నీళ్ళలో సంసారంతో పోస్తాం. ఆ సాగరంలో మునగాలంటే అతడు భయపడుతున్నాడు. సంసార సాగరంలో ఉండడానికి భయపడుతున్నాడు. అటువంటి వాడిని జలరూపుడైన పరమాత్మ నిమగ్నం చేసి భయరహితం చేశాడు.
బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అటువంటి వాణి జలరూపుడైన పరమాత్మ యందు. జలరూపుడు పరమాత్ముడు ఎట్లా అవుతాడు? మహావిష్ణువు ఎక్కడున్నాడు? సముద్రుడు. సముద్రం సంసార సాగరంతో కొలుస్తుంటాడు. ఆ సముద్రంలోని సంసారంలో ఉంటేనే అతన్ని పరమాత్మ వైపు మనసు లగ్నం చేశారు. అంటే అండి లౌకికంలో ఉంటూ కూడా ఈ లౌకికానికి అంటకుండా లౌకికాన్ని బయటకు కొంచెం అంటున్నారు కదా, మరి సంసారం వద్దండి వెళ్ళిపోతారు, నీళ్ళు వెళ్ళిపోతారు, సన్యాసం తీసుకుంటారు, అడవులకి వెళ్ళిపోతారు. అడవులకి వెళ్ళిపోయినా కొండల్లోకి వెళ్ళినా నీ మనసు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ వదిలిపెట్టి ఆడే ఉంటుంది. అలాగా అక్కడ ఇక్కడే ఉంటూ దాన్ని జయించు, దాన్ని నిరోధించు. నేను ఆ పని చేశా. అతడు భయపడుతున్నాడు, అటువంటి వాడిని భయరహితుడు చేశాను. అంటే ఈ సంసారంలో నేను ఉంటూ కూడా భయపడాల్సిన అవసరం లేకుండా నిరంతరం పరమాత్మ యందు అతను లయం చేశాను. నేను మునిగిపోయాడు, ఇప్పుడు బయట రాలేదు. కానీ వాడిని ఏం చేశాను, లోపల ఆనంద స్వరూపంలో వాడిని ఉంచా అంటున్నాడు సిద్ధుడు. మనకేం తెలుస్తుంది, మునిగిపోయి చచ్చిపోయినట్టు బాగా అనుకుంటున్నాం. ఆ సంసారంలో పడి వాడు చనిపోయాడని అనుకుంటున్నాం. వాడు చనిపోలేదని బయటికి పాల్గొట్టని సిద్ధుడు చెప్తున్నాడు. మన దృష్టిలో అది ఎవరైనా గుడికి పోతాడంటే కొత్త పిల్లకాయలు ఎవరు గుడికి పోతాడు సన్యాసి అయిపోతాడు అంటారు. మనం క్లబ్కి పోతాడంటే అది మామూలే కదండి, సహజం అది కాలం అని అంటాం. అర్థమైంది లేదనుకుంటారు. మనదే పిల్లలు గుడికి అనుకోండి, వాడు రోజు గుడికి పోతున్నాడు, వాడు సన్యాసి అయిపోతాడేమో అని అమ్మానానికి ఏకపరుస్తా కూర్చున్నారు పక్కన వాళ్ళు. అంతకన్నా అదృష్టమా నిజంగా వాడు సన్యాసి అయిపోతే. అది మన ప్రవృత్తి. కానీ సిద్ధుడు చేస్తున్నాడు, నేను అతను భయరహితం చేశాను. అంటే మహాత్ముల సన్నిధిలో వెళితే ఈ సంసారంలో ఉంటూ కూడా ఈ లౌకికంలో ఉంటూ కూడా మన మనసు పరమాత్మ లగ్నం చేయడానికి వారికి అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఫలిస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. వాళ్ళ సన్నిధిలో ఉంటే ఈ లౌకికంలో ఉంటూ కూడా అంటనట్టుగా ఉంటారు. దేనికి అటాచ్మెంట్ ఉండదు. అప్పుడే ఉంది వాడు ఎక్కడున్న ఆనందమే వాడికి. అంటే అన్ని పనుల్లో కూడా భగవంతుని దర్శిస్తూ ఉంటాడు వాడు. అది వీలవుతుందా అంటే వీలవుతుంది, వీలు కాకుండా దాన్ని భావిస్తే అది అట వీలవుతుందండి. భార్య పిల్లలు మనవరాళ్ళు ఎంత అంటే అటాచ్మెంట్ లేకుండా ఉంటుందండి. వాడు పరమాత్మ లైవ్ ఎలా అవుతాడు అని కూడా ప్రశ్నించవచ్చు. ఎలా అవుతాడు? భార్య ఉండే, భర్త ఉండే, పిల్లలు ఉండే, బంధువులు ఉండే, తల్లిదండ్రులు ఉండే, స్నేహితులు ఉండే, ఎలా భయరహితం చేస్తాడు అని ప్రశ్న వేసుకుంటే భగవత్ సాధన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క సృష్టి. ఆ భగవంతుని సృష్టే ఈ ప్రపంచమంతా కూడా. మనమంటూ ఏమీ సృష్టించలేదు. డబ్బుని నేను కొనుక్కుంటున్నాను కదా అనుకుంటాం మనం. నీకు డబ్బు రావడానికి, నీ జ్ఞానం రావడానికి, నీలో శక్తి రావడానికి, నువ్వు తిన్నసరికి జీర్ణం చేయడానికి నీ ప్రయత్నం ఉందా? నాకు బాగా జ్ఞానం ఉందండి, ఆ జ్ఞానం వల్ల పెద్ద ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావు. నాకు బాగా జ్ఞానం రావడానికి నేను తిన్న ఆహారం జీర్ణం చేసే కెపాసిటీ నాలో ఉందా? ఆ జీర్ణశక్తిగా మారి ఆరోగ్యం ఉంటే నాకు జ్ఞానం పెరుగుతుంది. మరి దీని కారణభూతుడు భగవంతుడు కదా. అది జిజ్ఞాస, ఆలోచన, ఆ తత్వము మహాత్ముల సన్నిధిలో మనకి లభిస్తుంది. అప్పుడేమవుతుందంటే నేను అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఇది భగవంతుడి ప్రసాదం అనే భావనే ఉంటుంది. భార్య, చక్కటి గుణవంతురాలు భార్య భగవంతుడు ఇచ్చాడు. పిల్లలు, చక్కటి పిల్లలు భగవంతుడు ఇచ్చాడు. మరి చక్కటి పిల్లలు ఇవ్వకపోతే అలా ప్రశ్నించుకోవద్దు. బలపల్ల మూర్ఖుడైన భర్తని కానీ మూర్ఖుడైన భార్యని కానీ ఇస్తే అదేంటి ఆడే చేయాలా? అప్పుడు మంచి రీతిని వంటివి దాని మీద చెప్తున్నాడు. ఇటువంటి వాళ్ళని ఇచ్చావు కాబట్టి నాకు జీవితం విరక్తి పుట్టేటికి వచ్చింది. ఇలాగ అలా పడ ఇరుక్కుపోయి ఉంటానేమో వాళ్ళు ప్రేమగా నేను ప్రేమగా ఉండేటప్పటికి. అందులో ఇది కూడా నాకు మేలే అర్థంగా ఉంటుంది. ఎందుకంటే వియోగం కూడా ఒక యోగం. విషాద యోగం భగవద్గీత చెప్తాడు చూడండి. స్టార్టింగ్లో విషాద యోగం స్టార్ట్ అవుతుంది భగవద్గీత. అంటే విషాదం కూడా ఒక యోగం.
అంటే దుఃఖం కూడా ఒక జ్ఞానానికి నాంది. దానికి ఎవరు ఉదాహరణ అంటే బుద్ధుడు. గౌతమ బుద్ధుడు దుఃఖంలో నుంచే రాజకుమారుడు అతడు. అతనికి లేని సౌకర్యాలు ఏముంటుంది? ఉద్యానానికి బయలుదేరాడు, ఒక ముసలాడు కనపడ్డాడు, ఒక శవం కనబడింది, ఒక రోగిష్ఠుడు కనపడ్డాడు, ఒక సన్యాసి కనపడ్డాడు. అప్పుడు ఆలోచించాడు, ఏంటి ముసలితనం ఏమిటి, రోగం ఏమిటి, శవం ఏమిటి, సన్యాసి ఏమిటి అని ఆలోచించాడు. ఈ దుఃఖాన్ని పోగొట్టడం ఎలా? మనిషి యొక్క జీవితం ఏంటి? పుట్టడము, ఇలా తిరగడము, ఆ దుఃఖం సావడం ఇదేనా అని ప్రారంభమైంది. కాబట్టి దుఃఖం కూడా ఒక యోగమే. అట్లా పరిశీలించుకున్నాం అనుకోండి, మంచి జరిగినా ఆయనదే, చెడు జరిగినా మన ప్రారంభం తీరిపోతూ ఉంది. అట్లా అనుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి మనం అనుభవించే ప్రతి ఒక్క అనుభవం కూడా ఇది నాకు పొందిన ప్రసాదము అని భావిస్తే ఈ ప్రపంచంలో ఉంటూ కూడా నువ్వు పరమాత్మ యందు లయం అవుతావా లేవా? కాగలవు. అది ఈ సంసార సాగరంలో భయపడుతున్నాడు. అయ్యో ఏదైనా వీటి ఇట్లా మనం ఉండగలమా? ఏదో బాబా దగ్గరికి వస్తున్నాము, బాబా మాట నిజంగా, వెంకటేశ్వర మాట నిజంగా మనం పాటించగలమా? అబ్బా ఇదంతా మన బుద్ధి రానైనా పోయినా టెంకాయ కొట్టామని అన్నం పెట్టి చేస్తామలే అని అనుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే ఇందులో ఉంటూ కూడా నువ్వు సాధించగలవు. వెంకటేశ్వర మాట చెప్పాడు, సన్యాసుడు ధర్మం ఉంటే గొప్పే ఉంది అన్నాడు, సంసారం ధర్మం ఉంటే గొప్ప అన్నాడు, సంసారానికి పై చెయ్యి మాది కింద చెయ్యి అన్నాడు. ఎందుకు చెప్పాడు వెంకటేశ్వర? అంటే నీ సంసారం రంగులు ఉంటూ కూడా నువ్వు భగవంతుడిని చేరగలవు అని చెప్పడమే వెంకటేశ్వర ఉద్దేశం కూడా. అది గ్రహించాలి మనం ఇక్కడ. అది చేస్తున్నాడు ఇక్కడ. ఈ సంసారదారులు భయపడుతున్న అతన్ని నేను నిర్భయం చేశా, మీరు ఎందుకు అన్యాయం ఉంటున్నారా? వాడికి మంచిగా జరిగింది, వాడు ఉన్నతమవుతున్నాడు వాడు అని సిద్ధుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే మన లౌకికంగా మన నమ్ముతామా? అయ్యో నా పిల్లలు చచ్చిపోయాడు ఉంటాం కదా, వాళ్ళ పరిగెత్తింది. ఆ పరిగెత్తిన తర్వాత ఎవరు ఏమో చేసిందన్నారు అని అడుగుతుంటే, నువ్వు భూమి మీద పుట్టి కరుణాజాలు లేకుండా ఇంతటి ఘాతుకానికి నువ్వు ఉన్నావా అని సిద్ధుని తిడుతుందా వాళ్ళ అమ్మ. ఎవడో కడిపోతా కదండి, ఏనా ఈ భూమి పుట్టావు, నీకు జాలి లేదా, కరుణ లేదా, చిన్నపిల్లవాడిని నేను నీళ్ళ ముంచేసేవరా అని ఇంత ఘాతుకం చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని బాగా ఏడుస్తూ ఉంది. అప్పుడు అన్నాడు ఆయన, ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు చనిపోయిన ఊరికి ఎందుకు ఏడుస్తున్నావు? తారకమనే జలాశయంలో నిజ బ్రహ్మానందంలో మునిగి ఉన్నాడు. వయసు ఎంత పిల్లడు? 6 సంవత్సరాలు బుద్ధుడికి. తారకమనే జలాశయంలో నిజ బ్రహ్మానందంలో మునిగి ఉన్నాడు. తారకము అంటే ఏమిటి? తారక మంత్రం, పంచాక్షరి తారక మంత్రమే, రామనామము తారక మంత్రమే, ఓం నమో నారాయణ తారక మంత్రమే. తారక మంత్రం అనే జలాశయంలో అతడు నిజ బ్రహ్మానందంలో ఉన్నాడు. మన నిజాన్ని పదం వాడుతున్నాడండి. అందుకే మనం ఇప్పుడు నిజమైన సాధువు, నిజమైన సన్యాసి, నిజమైన సాధువుడు పదాలు వాడుతుంటాం మనం. ఏదో హాస్యం అనుకుంటుంటారు, కాదు. అంటే నిజమైనది అంటే అబద్ధమైన వాడు ఉన్నాడు అర్థం. అబద్ధమైన సాధకుడు ఉన్నాడు, నకిలీ సన్యాసులు ఉన్నాడు. అందుకోసం నిజమైన పదం వాడుతున్నాం. నిజ బ్రహ్మానందంలో ఉన్నాడు. సుఖము, సంతోషము, ఆనందము, బ్రహ్మానందము, నిజ బ్రహ్మానందం. అంటే బ్రహ్మానందంలో కూడా మనసు ఏమో చలిస్తుందేమో, అదే నిజ బ్రహ్మానందంలో ఉన్నాడు. తారకం అనే జలాశయము. తారకము అంటే తరింపజేసేది అర్థం. తారక మంత్రం అని పదం వాడతాం. తారక మంత్రం అంటే తరింపజేసే మంత్రమే తారక మంత్రం. ఊరికి నోటితో ఉచ్చరించేది తరింపజేయకపోతే మంత్రం కాదు. ఆ తారక మంత్రమే జలాశయంలో, ఆ నీటిలో అతడు నిజ బ్రహ్మానందంలో ఉన్నాడు. ఇక్కడ నిజ బ్రహ్మానందం అంటే ఏదో తెలియని స్థితి కాదు, అంటే మైకం కాదు, మైమరుపు కాదు, తన్మయత్వం కాదు. నిజ బ్రహ్మానందం అంటే అంతటా ఉన్న తత్వంతో చరించడం. అంటే ఏంటి? ఎవరు చూసి, ఏ ప్రాణిని చూసినా తనుగా భావించినప్పుడు అది బ్రహ్మానందము. ఇప్పుడు మనంతా ఒకటే ఒక ట్రూపుగా కూరు వినాం అనుకోండి,
మనం అందరం ఒకటే ఉన్నప్పుడు మనం అందరం ఒకటే మన భావన ఉంటుంది. ఎవరికి చిన్న బాధ కలిగినా మన బాధ కలుగుతాం, ఎవరికి ఆనందం కలిగినా మనం ఆనందం కలుగుతాం. ఒక జోక్ వేస్తే మనం నవ్వుతాం. మనోడు ఒక జోక్ వేసి నవ్వుతామా? అసలు పోతా అంటే అనుకోండి, ఎవడో జోక్ వేసుకుంటా ఉంటాం, మనకు నవ్వు రాదు. వస్తుందంటారా? ఏమో నాకేమో. అందుకని ఇక్కడ నిజ బ్రహ్మానందంలో మునిగి ఉన్నాడు. సరే, నీకు వద్దనుకుంటే ఎలుగెత్తి పిలువు, నువ్వు పిలువు, నీ కొడుకుని పిలువు, ఎలుగెత్తి నీ కొడుకుని పిలువు, లేచి వస్తాడు అన్నాడు. ఎందుకు నువ్వు అనవసరంగా ఏడుస్తావు? ఇంత సూత్రం ఎవరికి అర్థమవుతుందంటే, మనకి ఇది మామూలు కూడా మనకి అర్థం కాదు. ఎందుకని? మన జ్ఞానం అంత పరిమితి మనకి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ నిజ బ్రహ్మానందం చెప్తున్నాడు, సంసారం జలాశయం అని చెప్పాడు, జ్ఞానస్తుడే ఉన్నాడని చెప్తున్నాడు. అవన్నీ మనకేం అర్థమవుతుంది? మనకు అర్థం కాదు, ఆయనకి అర్థం కాదు. సరే, నీకు బాధపడుతున్నా బా, ఎందుకు అనవసరంగా ఏడుస్తావు? పిలువు అన్నాడు. వెంటనే ఏమి, దేవదత్త ఎక్కడున్నావు, రానాయనా రానాయనా అని చూస్తాడు. వెంటనే బయట వచ్చాడు. ఎవరు? నీళ్ళలో నుంచి. ఎందుకమ్మా నడిపించినా ఉంటున్నాడు. నీళ్ళలో బయట వచ్చి దాదాపు 2-3 గంటలు అయిపోయింది. ఎందుకమ్మా నడిపిస్తున్నావు అని పిలిచామన్నాడు. ముద్దు పెట్టుకుంటుంది బిడ్డను. 4 గంటలు 3 గంటలు కాదు, 4 గంటల సేపు పడుగులో ఉన్నావు కదా, నువ్వు చనిపోయాను కానీ దుఃఖంతో పిలిచాడు రాని. 4 గంటల సేపు నీళ్ళలో ఉన్నాడండి చిన్న పిల్లవాడు. ఏమైనా యోగం చేసిన వాడు, సాధన చేసిన వాడు అయితే నీళ్ళలో శ్వాసను బంధించి ఉండవచ్చు. ఇళ్ళంటేనే భయపడ్డవాడు వాడు. ఈత రానివాడు 4 గంటల సేపు ఎలా ఉన్నావురా అని అడిగితే ఉంటుంది, నీ ప్రాణం ఎలా తట్టుకుంది అంటుంది. అప్పుడు అన్నాడు, నా ప్రాణానికి అపాయం లేకుండా సిద్ధుడు నన్ను దయ వల్ల నీటి లోపల సుఖంగానే ఉన్నాను. 4 గంటలు ఉన్నాడు కారణకుడు సిద్ధుడు. ముందేమో భయపడ్డాడు, లోపల పోయిన తర్వాత సిద్ధుని యొక్క మహత్యం తెలిసింది. అది ఆనందంలో ఉన్నాడు. నువ్వు ఏడుస్తూ పిలిచిన వల్ల నీ గోల నాకు వినపడడం వల్ల నేను గాబరా పడుతూ బయటకు వచ్చేసాను. అంటే ఏంటి? డిస్టర్బెన్స్ అయింది నాకు. అనవసరంగానే ఆనందంలో ఉన్నాను కదమ్మా. బ్రహ్మాండంగా మ్యూజిక్ ఏంటా వచ్చి గలబా రాను కొడిచి ఆ మ్యూజిక్ కొట్టే అవకాశం నాకు పోయా. ఎందుకు నన్ను పిలిచావు? నువ్వు ఆడ మునిగిపోయినావు, చచ్చిపోయినావు, నా బాధ అనేసి ఆమె బాధ. ఎందుకంటే సిద్ధుడి యొక్క మహత్యం ఇప్పుడిప్పుడే ప్రకటమవుతుంది. ఎంత ప్రకటమైనా ఎవరు గుర్తించమండి. ఇప్పుడు వెంకయ్య స్వామి ఎన్ని మహిమలు చేశాడు, ఎన్ని లీలలు చేశాడు, ఎంతమంది ఆయన మహాత్ముడిని గుర్తుపెట్టుకున్నారు. 1975 వరకు ఆయన ఎన్ని ఊళ్ళు తిరుగుంటాడు. అందరూ ఏమనుకున్నారంటే ఈయన ప్రసంగం చెప్పేవాడు. ఈ భావనే ఉండింది ఎవరు వెంకటేశ్వర దృష్టిలో. నాకు గొడ్డు పోయింది వస్తాలే ప్రసంగం చెప్పేవాడు అంటే అవ్వకపోతే అది పోతే అని చెప్తాడు. సాయం మామూలు రోగం ఉంది, ఉదయ ఈ గుడ్డ కట్టిగా అంటే ఆ రోగం పోతుంది, ఆ ఊడంతా. అంతవరకే పరిమితం అనుకున్నారు. కానీ ఈయన సాక్షాత్తు అవధూత మహాత్ముడు అని గుర్తించిన వారి ఎవరు? భరద్వాజ మహర్షి గారు. 1975లో మహాశివరాత్రి రోజు మహర్షి గారు మార్చిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అదే వెళ్ళాను. వెళ్ళగానే చూస్తానే ఈయన పిచ్చివాడు కాదు, ఈయన సాక్షాత్ మహాత్ముడు అని ప్రకటన చేసింది భరద్వాజ మహర్షి. వచ్చి గమనున్నాడా చిన్న చిన్న పుస్తకాలు వేసి చిన్న పేపర్ 10 పేజీలు 20 పేజీలు వేసి అందరికి పంచారు. 1981లో ముందే మాటలు చెప్పాడు, ఎవరు వినలే. 1981 మార్చి 12వ తారీఖున విద్యానగర్ కుంభాభిషేకం మందిరం ప్రారంభోత్సవం అప్పుడు ఒక చిన్న సావుడైన మారికేసి అందరికి వచ్చారు. అయ్యో స్వామి అమ్మ చెప్పకూడదు అంటాడు, స్వామి కోపం వస్తే రా, నా మీద కోపం వస్తుందా, నాశనం నేనే నాశనం అయిపోతానా, మీ తమ్ముడు బాగుపడతారు కదా అన్నాడండి మాస్టర్ గారు. వాడే బాగుపడతారు కదా, నేను పోతే పోయాను. నేను చెప్పాను నా నన్ను శపిస్తాడు, నిన్నవాడు శపించాడు కదా, నేను పోతే పోతా, ఇంతమందికి దర్శనం కలుగుతుంది కదా అని నేను ప్రచారం చేశాను. ఆ ఒక్క సంవత్సరంలో అంటే 80-82 వరకు ఎంతమంది దర్శించుకున్నారో వాళ్ళు పుణ్యాత్ములు.
మాస్టర్ ఎందుకు చేశారంటే రామానుజాచార్యులు వినంటారు మీరు. రామానుజాచార్యులు వాళ్ళ గురువు గారు ఓం నమో నారాయణ మంత్రం అని చెప్పి ఇది ఎవడు చెప్పాసరా ఆయన, చెబితే నువ్వు నరకానికి పోతావు, నువ్వే జపించు, నువ్వే పుణ్యానికి పో అన్నాడు. ఆయన నేను గోపురం మీద ఎక్కి అందరికీ చెప్పాడు, ఓం నమో జపించండి మీరు పుణ్యానికి పోతారంట. మరి నువ్వు నరకానికి పోతాను, నేను ఒక్కడే నరకానికి పోతాను, మరి ఎంతమంది పుణ్యానికి పోతారు కదా అన్నాడు రామానుజాచార్యులు. అదే ఇక్కడ నన్ను ఎందుకు పిలిచారా నాయనమ్మా, అమ్మా నేను హ్యాపీగా ఆనందంలో మునిగిపోతున్నాను కదా, ఉన్నాను కదా అంటే 9 గంటలు ఎలా బతికున్నాడు. ఈ విషయం సిద్ధుని అడగాలనుకుంటూ ఆ చుట్టూ పడ్డారు. ఎలా బతికాడయ్యా, నీదేవాళ్ళు ఆనందంగా ఉన్నాడని చెప్తున్నాడు వాడు, ఇంకేం చేసావు. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసుకున్నాడంటే ఏం కదండి, మామూలుగానే ఉన్నాడు. ఇది మామూలు ఇప్పుడు మాల వేసుకున్నాడు అంతే. ఎప్పుడు ఇది సమాధానం ఉంది. మరి చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అని సిద్ధుడు చూపెట్టేప్పటికీ అది చెప్తాడు. ఇతని స్థితిని విచారిస్తే గురించి యోగం గురించి చెప్తాడు చిన్నపిల్లలు. ఇతని స్థితి కానీ మనం విచారిస్తే అంటే లోతుగా పరిశీలిస్తే ఇతని ప్రాణము సుషుప్తి నాడి ద్వారా శిఖాచక్రంలో పురీతతి నాడిలో ఉన్నది. ఇతని ప్రాణము బాగా ఆలోచిస్తే సుషుమ్తి నాడి ద్వారా అంటే మూలాధారం నుంచి, అది ఒక యోగం అంటారు. మనకి వాటి గురించి పెద్దగా మూలాధారం షట్చక్రం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ గతం మనకి ఎందుకు సారా మాత్రం గ్రహిస్తాం. ఆ సుషుమ్తి నాడి ద్వారా ఇక్కడ శిఖాచక్రం, శిఖం అంటే ఇది ఇక్కడ శిఖ. అందుకే చాలామంది గుండు తీసుకుంటే సన్న తలకు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ శిఖలోనే జ్ఞానం ఉంటుంది. తీరు మీరు గమనించారో లేదు, ఆ శిఖాచక్రంలో పురీతతి నాడిలో ఉంది. అంటే ప్రాణం అంతా ఎక్కడ ఉంది, శ్వాస బంధించి ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. అంటే అది అతీతమైన స్థితి అండి. అంత సాధన రావాలంటే ఎంతో సాధన చేస్తే తప్ప ఆ స్థితి రాదు. అటువంటిది ఆ పిల్లవాడికి ఇతని హస్తస్పర్శ ద్వారా వచ్చింది. ఇక్కడ మనం ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఆ స్థితి పొందాలంటే ఎన్నో సంవత్సరాలు సాధన చేయాలి. అసలు మూలాధారం అంటే మనకి తెలియదు. ఆజ్ఞా చక్రం అంటారు, ఏదో చక్రాలు ఉన్నాయి, 6 చక్రాలు మనకి ఇక్కడ. విశుద్ధ చక్రం అంటారు. అవన్నీ సాధన చేయాలంటే ఒక సద్గురు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఫలితం వాడికే, ఇతరులుగా మనకి రాదు. కానీ అటువంటి స్థితి ఈ సిద్ధారూఢి స్వామి చేతి స్పర్శ ద్వారా అతను కలిగింది. అలా ఉండగలిగాడు. దానితో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా 4 గంటల సేపు నీళ్ళలో నిలబెట్టి మనం బయట నుంచి బతికొచ్చాడంటే ఎంతటి శక్తి ఉంటుంది. అప్పుడు ఈ నిజస్థితి తెలుసుకొని ఈయన సృష్టి స్థితిలయకారుడైన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఎవరు? సిద్ధారూఢ. సిద్ధుడే, తర్వాత రోడానే వస్తుంది. ఈ సిద్ధుడికి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఈ రూపంలో ధరించి వచ్చాడు. అందరికీ సాత్విక గుణాలు ఉంటాయి. ఆ సాత్విక ప్రతిరూపం అంతా కూడా ఎన్ని గుణాలు అయితే ఉందో ఆ గుణాలన్నీ ఒక ప్రతిరూపంగా ఇక్కడ వచ్చింది. ఒకే దగ్గర వచ్చిందన్నమాట. సృష్టి వేరే ఒక రూపం, స్థితి వేరే ఒక రూపం, లయ వేరే ఒక రూపం. ఆ 3 కలిస్తే ఏ రూపమో ఆ రూపం అనేది అన్ని స్థితిలో అందులో ఉంది. ఇది అందం కావాలంటే మనం మిచ్చిరికి పోవాల్సిందే. ఒక అటుకులు, తర్వాత పెసలు, ఆ తర్వాత కారాకు ఉంది, ఆ తర్వాత ఇంకేట వేస్తారు కదా పికాసో, వేరుశనగ పప్పులు, బద్దశనగలు అన్నీ కలిపితే మిక్చర్ అయిపోయింది. అదే సపరేట్గా రావాలి. సపరేట్ మిక్చర్ అంటారు కదా, అది తింటే మళ్ళీ ఆనందంగా ఉంటుంది అన్నీ కలిసి తింటే. అలాగే ఈ 3 స్థితిలో ఈయన దర్శిస్తే అందులో అంతటి అద్భుత శక్తి ప్రకటమవుతుంది. మిక్చర్ ఉదాహరణ కొంచెం హాస్యంగా ఉండొచ్చు, మన బుర్రకు అదే పెద్ద పెద్ద మనకి అర్థం చెప్పిన మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని కూడా ఇచ్చుకున్నాం. ఇంకా మహాపండితులు ఉన్నారనుకోండి, చాగండి పొడితే లాంటి వాళ్ళు దానికి పెద్ద ఉపాయం ఇవ్వచ్చు. ఆ విషయం మనం గ్రహించలేం కదా. కాబట్టి మన లౌకికంలో మనం ఏం చూసుకుంటున్నామో దాని ఉదాహరణ మనం చూసుకుంటున్నాం.
కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అని ఆయన్ని ఇంకా వేడి వల్ల పూజించడం స్తుతించడం ప్రారంభించారు చిన్నతనంలో నుంచే. సరే, అందరూ కలిసి ఒక వనభోజనానికి బయలుదేరారు. వనభోజనం అంటే అందరూ ఇంట్లో అన్ని మీరు కూర తెస్తే, నేను నార తెస్తే, ఇంకొక స్వీట్ తెస్తే అన్ని గమ్మటి కట్టుకొని అందరూ ముసలితో సహా మన వనభోజనం పోతుంది కార్తీక మాసంలో. ఆ విధంగా వనానికి పోయారు. అందరూ ఆ వనంలో ఆడుకుంటున్నారు. ఆ వనంలో కొంచెం నీళ్ళు ఉంటుంది అనుకోండి, చిన్న సరోవరం, ఆడుకుంటూ స్నానం చేసుకుంటూ ఉన్నారు. చూసుకుంటూ ఉంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ అందరూ భోజనానికి కూర్చున్నారు. కూర్చుంటే సిద్ధుడు లేదు అక్కడ. సిద్ధుడు రాలేదు, అందరూ మనం వచ్చేసాం, ఊళ్ళోకి వచ్చేసామే, సిద్ధుడు రాలేదే. అది ఊళ్ళోకి వెళ్ళి అక్కడ నువ్వు కనిపించలేకపోతే నేను తీసుకురావడానికి మేము అందరం వచ్చామన్నాడు. నేను ఊళ్ళో కూర్చున్నాడు. ఎందుకు ఆ గలాటలో పోయేది మనకు అనిపిస్తాను, ఎందుకు మన మనసు పాడైపోతుందేమో అనేసి ఈ ఊళ్ళో నుంచి పంపించారు. వెళ్దామన్నాడు. సరే, పిలిచారు కదా, వాళ్ళకి ఇష్టము అయిష్టం అంటూ ఉండదు. పిలిచారా వెళ్తారు, పిలవలేదా గమనం చూసుకుంటారు. సరే, పిలిచారని చెప్పేసి ఫాస్ట్గా నడుస్తున్నాడు. అతను నడక వేగాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఆయన నడక వీళ్ళు పరుగు. అంటే ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు అనేటప్పటికీ వీళ్ళు ఏంద్రా ఇది ఏమిటి ఇంత పరిగిస్తున్నాడే, గాలి ఇక్కడ వశమైపోయిందా, లేకపోతే మనోవేగ సిద్ధి ఏమైనా ఉందా అనుకుంటున్నారు వీళ్ళు పిలిచిన వాళ్ళు. అంటే ఫాస్ట్గా పలుకుతాడు దాని నడకలో. వీళ్ళు పరిగిస్తూ ఉన్నప్పుడు అలా ఎలా నడవగలుగుతున్నాడు అంటే గాలి ఇతడు పరమైపోయిందా అని అనుకుంటూ నువ్వు ఎలా నడవగలుగుతున్నావు చూడండి. వాడు ప్రశ్న వేస్తారని సమాధానం చెప్తున్నాడు మనకే. మనం అనుకుంటాం అబ్బా ఏదో మహిం కదా, మాయ కదా అనుకుంటాం మనం. మాయా మహిం కాదని, అది స్వతసిద్ధంగానే మనిషిలో దాగి ఉంటుంది. మీరు దాని మహిమలో లేదనుకుంటే పెద్దగా ప్రచారం చేసుకోవద్దు అని చెబుతూ, ఎవరైతే ఏకాగ్రమైన మనసుతో ఇలా అనిల దేవోపాసన చేస్తారో వారికి ఈ తీవ్రత గమనం సిద్ధిస్తుంది. ఎవరైతే ఏకాగ్రమైన మనసుతో, మనం కూడా మాట్లాడుకున్నట్టు అనుకోండి, ఫాస్ట్గా నడుస్తాం, మాట్లాడుతూ పోతాను అనుకోండి, నడక మందగిస్తాడు. లేదు ఒక పని కోసం పోతున్నాం అనుకోండి, ఈ పక్క ఆ పక్క ఏమి వినబడదు, మనుషులు కనబడరు, ఎదురుపడ్డా కూడా కనబడరు. అది మనం గుర్తించాం అంతే. అంటే ఏకాగ్రమం చేస్తే ఈ తీవ్రత గమనం సిద్ధిస్తుంది. ఇక మనోవేగం సిద్ధించాలంటే విరాట్ రూపమునందు మనసును పూర్తిగా నిమగ్నం చేసి ఉపాసన చేయవాలి. ముందేం చెప్పాడు, వాయువు నీకు వశమా అని అడిగాడు, దాని సమానం చెప్పాడు. ఎవడైతే ఏకాగ్రమైన మనసుతో అది చేసుకున్నప్పుడు ఇది సిద్ధిస్తుంది. ఇది సహజమే. మనం కూడా పనిగా నడిచిపోతాం అనుకోండి, ఏం అంత స్పీడ్గా పోతున్నావా వాటి చూస్తే ఏంటి, త్వరగా వెళ్ళాలి, నేను నడిచిపోతున్నాను, నాకు అలసట అని కూడా అనిపించదండి. మనకే తెలుస్తుంది, పెద్దగా చెప్పాలి, పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. గమనిస్తే మనకి అది ఇస్తారు. రేపు గమనిద్దాం అందరూ, మీరే ఎవరి వాళ్ళు గమనించుకోండి, తెలుస్తుంది అంతే. ఇంకా మనోవేగం అంటారా, విరాట్ రూపమునందు మనసును పూర్తిగా నిమగ్నం చేస్తే, విరాట్ రూపమునందు మనసును, విరాట్ రూపము, విరాట్ రూపం అంటే అంతటా ఉన్న చైతన్యం అంతా మీ దృష్టి అంతా దాని మీద కేంద్రీకరణ చేస్తే, మనసంతా కూడా భగవంతుడు లయం చేసి, పదవి అద్భుతం, మనసంతా భగవంతుడు లయం చేస్తే అది సాధ్యపడుతుంది. ఇప్పుడు నశించుకుంటూ భగవంతు నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనోవేగం సిద్ధిస్తుంది. సరే, ఇది కొంచెం అర్థం కాకపోతే మన పల్లెల్లో నారేకేస్తూ ఉంటారు. వేస్తున్నప్పుడు ఒక ఎకరా చూపిస్తారు. అయ్యో అమ్మ ఇంత ఎకరా ఏడబ్బా, నాకు టైం 3 అయిపోయింది, పొద్దుపోతూ ఉంది కదా, ఎడ్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. మేస్త్రి కదా దిగడరా అని చెప్పేసి ఒక పాట పాడతాడు. ఆ పాట పాటలో 2 గంటల 1 గంట కింద అయిపోతాడు. మనసు ఎంత ఎక్కడ ఉంది, ఆ పాట మీద లైవ్ అయిపోయింది, మనసు కేంద్రీకి అయిపోయింది అనమాట. మనోవేగం మనసు ఏం చేసింది, టకటక పని చేసింది లేదా, అలసట అనిపించిందా. అలాగే పెద్ద పెద్ద బరువులు చేయాలంటే అంటారు కదండి, ఎంత కానీరా అంటాడు. అనేటప్పటికీ వాళ్ళ హుషారు వచ్చేస్తుంది. ఇంత బరువు ఎత్తామా అని అంటాడు, అనుకుంటాడు. గడ్డ పోసామా అంటాడు వాడు.
అలాంటి బస్తాలు ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఒక లారీ సరుకులు ఉంది, మేము గబగబా దించాలా, అంత గబగబా దించామా అని అనుకుంటాం, మనమే అనుకుంటున్నాం. మన మనసు అయితే ఏంది, గబా నుంచి అలాగే పంపించి మన సమస్యలు తెచ్చుకోవాలి. అది విరాట్ రూపంలో నీ మనసుగా లగ్నం చేస్తే, ఆ విధంగా అభ్యాసం చేస్తే నీ మనసు శరీరం ఇక్కడున్నా నువ్వు వెళ్ళిపోతావు. అంతగా ఇంకా అర్థం చేసుకోవాలంటే ఈ పెద్దకి కష్టమేం పడలేదు. ఈ సాధన పరంగా ఇక్కడే కూర్చుని ఉంటాం, అది పడుకున్నాం, అమెరికా పోవా మనసులా పోలేమా, చెన్నైకి పోతావు, 20 టైం ఎక్కుతావు, అక్కడ కూర్చుంటావు, ఆ పక్కన చూసుకుంటావు. అట్లాగా మనోవేగంతో విరాట్ పూర్వం లయించేయడం పెద్ద కష్టం కాదు. మన ఇంట్లో పడుకొని మనం అమెరికాకి వెళ్తున్నాము, ఏరోటంకి వెళ్తున్నాము, చూస్తున్నాము అని వచ్చేస్తున్నాం. మనిషి ఇక్కడే ఉన్నాం, మనోవేగం జరిగిందా లేదా అది ఇక్కడ చెప్తున్నాను. అలా అభ్యాసం చేస్తే అది కూడా సాధ్యమవుతుంది. ఇది నీ ఒక్కరికే సాధ్యం కానీ మాలాంటి వారికి కాదు. ఇదే కదా మనం చెప్పేది మాట ఎవరికైనా కూడా, మా వల్లంత కాదండి, ఇది నీ ఒక్కరికే సాధ్యం అవుతుందండి అంతే అనిపించుకుంది. ఏది చేయాల్సి వస్తుందండి సోమతనం వల్ల. లక్ష్యసిద్ధిని అనుకోండి వాళ్ళు చేయగలుగుతాడు, లేదనుకోండి మీ బోటుకు వెళ్ళవుతానండి, మా బోటుకు వెళ్ళవుతుంది, సత్యం చెప్పండి, నువ్వు మీ బొడి చెప్పగలండి, మా బొడి చెప్పొచ్చు కదా, సత్యం చెప్పాలంటే రెగ్యులర్ రావాలి, కూర్చోవాలి బాధ్యత. అట్లా మీ బోర్డు సాధ్యపోతుంది, మా వాళ్ళకి అవుతా ఉంటున్నాడు. భూమి మీద అవుతుంది, మీరు పరమశివుడు పూడేటప్పటికి ఏమవుతుందా సత్యం కూర్చుంటాడు ఆడ జాగ్రత్త పాప అని వీళ్ళంతా చెప్పేటప్పటికి ఒక చిన్న నవ్వున వేసి సిద్ధుడు కూడా ఏమనుకోడు చెప్పాడా మాకు అవసరం లేదు అనేసి కూర్చుని నా బోర్డు కూడా అయితే పొగడతానే అబ్బా పొంగిపోతాను. అందుకే పొగడతనే సింటులాగా చూడండి, సింటులాగా వాడుకోవాలి. పొగడతని సింట్ ఏం చేసుకుంటా, ఇట్లా పూసుకుంటామా, తాగుతామా, అంతే. తాగితే మనకి ఇబ్బంది, అందులో నేను బబేకి వేయడం అనుకోండి అసలు సాధన పోతాను. అందుకని వీళ్ళు అటు అనుకుని పోతా ఉంటారు అనమాట. అలా ఉత్సాహంగా ఆడి వద్ద తిరగసాగారు. ఇట్లా ఒక్కొక్క సంఘటన ద్వారా మహాత్ములు ఏమి తెలియజేస్తున్నారు అది మనం గుర్తించాలి. ఆ తత్వంలో ఉన్న సారాన్ని గుర్తించాలి. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించే తప్ప మన యొక్క జీవన సత్యం మనకి బోధపడదు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకటేశ్వర మహారాజ్ की जय. सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय. गुरुदेव दत्त.